ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణించారు. 40 సంవత్సరాలలో వారికి చేతికి పని లేదు. ఏమి చెయ్యలేని వారిని కూడా దేవుడు మన్నాతో చక్కగా పోషించాడు, సంరక్షించాడు. ఏ కొదువ లేకుండా. ఎడారిలో అరణ్యం అంటే కొదువ, కానీ వారికి ఏ రోజు కూడా కొదువ లేకుండా దేవుడు వారికి తోడై ఉన్నందుకు సమృద్ధి దేవుడు వారికి కలుగజేశాడు. అరణ్యములో 40 సంవత్సరాలు దేవుడు అంత లక్షలాది మందిని పోషించగలిగితే నీ జీవితంలో నీ కొదువులను దేవుడు చూడడంటారా? మనం అనుభవిస్తున్న కొదువ అంతా తాత్కాలికమే. కానీ ఈ రోజు క్రైస్తవులు అనబడుతున్న వారికి ఏమి కొదువు ఉందో తెలుసా? వాక్యపు జ్ఞానము. ఒక మనిషికి 1000 రూపాయలు ఇచ్చి వాడి చేతిలో పెడితే వాడు ఆ డబ్బులతో ఏమి చెయ్యాలో వాడికి తెలుసు. ఈ రోజు వాడి చేతిలో బైబుల్ ఇచ్చి దీనితో ఏం చెయ్యగలుగుతావంటే ఏం చెయ్యగలుగుతానయ్యా అంటాడు. వాక్యపు జ్ఞానము లేదు, వాక్యపు వెలుగు లేదు ఈ రోజు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎక్కడో వందల వేల సంవత్సరాల క్రితం రాయబడిన మాట ఈ రోజు ఎంత అద్భుతంగా దేవుడు మన జీవితానికి ఎత్తి చూపిస్తున్నాడో చూడండి. ఏమిటి కొదువ? వాస్తవంగా డబ్బులు కొదువ కాదంట. ఎన్నో సంవత్సరాల నుండి రక్షణ పొందుకొని క్రీస్తు నా రక్షకుడు అన్నవారు వాక్యపు వెలుగులో వారు బ్రతకకుండా దేవుడు అంటున్నాడు, ఒక రోజు రాబోతుంది. ఎలాంటి కరువు తెలుసా? అన్నపానం వంటి కరువు కాదు, వాక్యపు కరువు రాబోతుంది. వాక్యపు కొదువ. దానికి ఏం చేయాలి? దివా రాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. అందుకనే అంటున్నాను ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఏదైతే మీరు కొదువ అనుకుంటున్నారో అది మీ దృష్టికి కొదువ కాకుండా ఉండును గాక. ఇప్పుడే సమయం ఉంటుండగా వాక్యము చేత వెలిగింపబడండి.